కానీ ఎందుకు చేరారు అన్నది మాత్రం తెలియదు. కానీ మేడం మాత్రం బీఆర్ఎస్ లో ఉండడానికి గల కారణాలు ఏంది? కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి ప్రతిపక్షం కాబట్టి వీళ్ళకి బిల్లులు పాస్ చేస్తుందా, మళ్ళీ వీళ్ళ పనులు ఏమైనా ఆపేస్తుందా అన్నది చాలా బాగా నడుస్తుంది. రాజకీయాలంటే అప్ అండ్ డౌన్స్ కామన్ కాబట్టి నడుస్తుంది. మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళినా మీరు ఇదే మాట వింటారు. అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. డిపార్ట్మెంట్కి సంబంధించి పదవులు ఆశించే వాళ్ళు డెఫినెట్గా రాజకీయ నాయకులే. అయితే ఇంకోటి ఏంటంటే మేడం, మీరు అమెరికా నుండి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అసలు? అంటే మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ చేసిరు, అక్కడ చేసి ఇక్కడికి రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీకు ఎలా వచ్చింది అసలు? ఆలోచన ఎలా వచ్చింది? ఎటువంటి పథకమైనా అంటే కేసీఆర్ గారు అందించే ప్రతి పథకం డైరెక్ట్ ఇంటింటికి వెళ్ళి మేము పంచిపెట్టడం జరిగింది. పార్ట్ టైం, అది జస్ట్ ఒక బిజినెస్ అంతే. అంటే నేనేం ఫ్రీగా ఏం చేయలేదు, అది బిజినెస్ పర్పస్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మంత్రులు కానీ చాలా మంది ఆ పార్టీలకు పోయారు. అసలు మీరు ఎందుకు పోలేదు మరి? మాటి గోపినాథ్ గారి గురించి చెప్పండి మొత్తం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హిరమ్ క్రియేషన్స్. నా పేరు వంశీ. ఈ రోజు నేను వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదిపిఆర్ గారి దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. అసలు మేడం చాలా మంది ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది అయితే పార్టీలు మారడం జరిగింది. పార్టీలు మారినా సరే మేడం గారు మాత్రం బీఆర్ఎస్ లో ఉండడం జరిగింది. అసలు ఎందుకు ఉన్నారు? చాలా మంది కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చాలా మంది మంత్రులు కానీ చాలా మంది చేరడం జరిగింది. కానీ ఎందుకు చేరారు అన్నది మాత్రం తెలియదు. మేడం మాత్రం బీఆర్ఎస్ లో ఉండడానికి గల కారణాలు ఏంది? అసలు పనులు అవుతున్నాయా లేవా? ఇప్పుడు ఏదైనా ఇలా డివిజన్ లో మాత్రం ఏమైనా పనులు చేసే బిల్లులు అనేటివి వీళ్ళకి పాస్ చేస్తున్నారా లేదా అన్న ముఖ్య అంశాలు ఇవైతే ఏవైతున్నాయో, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు నడిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వంలో ఎన్ని పనులు చేశారు ఇక్కడ? అసలు ఆ ప్రభుత్వం బిల్లులు పాస్ చేసింది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చేసింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి ప్రతిపక్షం కాబట్టి వీళ్ళకి బిల్లులు పాస్ చేస్తుందా, మళ్ళీ వీళ్ళ పనులు ఏమైనా ఆపేస్తుందా అన్నది మనం మేడంతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లున్నారు మేడం? బాగున్నా వంశీ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా మేడం. ఎట్లా నడుస్తుంది మేడం ఇప్పుడు రాజకీయం? చాలా బాగా నడుస్తున్నాయి. రాజకీయాలంటే అప్ అండ్ డౌన్స్ కామన్ కాబట్టి నడుస్తుంది. మా వరకు అయితే బాగా నడుస్తుంది. ఏదో కొంచెం బాధలు ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి. రాజకీయాల్లో గెలుపోటమిలో అనేది సహజము కాబట్టి గెలిస్తే పొంగిపోవడము, ఓడిపోతే కుంగిపోవడము లాంటిది మెయిన్గా బీఆర్ఎస్ పార్టీలో లేదు. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ కాబట్టి, కింద పడుతూనే లేచిన పార్టీ కాబట్టి మళ్ళీ కింద పడినా తట్టుకోగలిగే శక్తి పార్టీకి ఉంటుంది. అంటే ఇది ఓన్లీ చెప్పడం వరకే కానీ లోపల భయం అనేది ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. అంటే నేనని కాదు, చాలా మంది చెప్తున్నారు. ఏ విధంగా చూడవచ్చు మనం దీన్ని? లేదు, ఎటువంటి భయం లేదు. మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళినా మీరు ఇదే మాట వింటారు. ఎందుకంటే ఇది ఉద్యమాలతో నిలబడిన పార్టీ కాబట్టి ఎటువంటి భయపడి వెనక్కి తగ్గే పార్టీ కాదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే ఉద్యమకారులకి చోటు తగ్గలేదు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి, అందుకే పార్టీ ఓడిపోయిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంది అసలు? అలా నేను అనుకోవట్లేదండి. చూడండి, నేను ఒకవేళ ఉద్యమంలో నేను పాల్గొన్నాను అంటే ఇప్పుడు నాకు రాష్ట్రం రావాలనేది నా కోరిక. అంటే కానీ నాకు పదవి రావాలి అని కోరుకునే వాళ్ళు అసలు నిజమైన ఉద్యమకారులు కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఉద్యమం కొట్లాడింది మన ప్లేస్ మనకి దక్కాలి, మనం అనే వాళ్ళం గుర్తింపులోకి రావాలి. అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ వాళ్ళు గుర్తింపులోకి రావాలనే ఉద్దేశంతో మొదలుపడిన ఉద్యమం ఇది. ఏ రాజకీయ నాయకులతో మొదలైన ఉద్యమం కాదు ఇది. ప్రజలు సైతం స్టార్ట్ చేసిన ఉద్యమం కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారో మన రాష్ట్రం మనకి రావాలి, ఎవరైతే వెనకబడిపోయామో అని ఫీల్ అవుతూ మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఉద్యమం కాబట్టి ఆ ఉద్యమంతో నిజంగా చేసిన వాళ్ళైతే ఏదో మాకు పదవుల కోసమో లేకపోతే మాకు ఏదో ఎమ్మెల్యే పదవులు వస్తాయి, లేకపోతే ఏ చైర్మన్ పదవులు ఇస్తారు, లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి పదవులు ఆశించే వాళ్ళు డెఫినెట్గా రాజకీయ నాయకులే, ఉద్యమకారులు కాదనేది నా ఉద్దేశం. అయితే ఇంకోటి ఏంటంటే మేడం, మీరు అమెరికా నుండి హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అసలు? అంటే మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ చేసిరు, అక్కడ చేసి ఇక్కడికి రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీకు ఎలా వచ్చింది అసలు? ఆలోచన ఎలా వచ్చింది? దానికి కారణం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారండి. ఎందుకంటే నేను ఏదో జస్ట్ హాలిడే వెకేషన్ కోసం వచ్చాను అంటే, సో నేను బేసిక్గా యూఎస్ నుంచి వచ్చిన కారణం వీసా చేంజ్ కోసం, స్టూడెంట్ వీసా నుంచి వర్క్ పర్మిట్ వీసా కోసం రావడం జరిగింది. అదే టైంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు పరిచయం అవ్వడము, ప్లస్ ఆయన కొంచెం నాకు లోపలే అప్పటికి ప్యాషన్ ఉండింది, పాలిటిక్స్ అంటే కొంచెం
ఫ్యాషన్ ఎంటర్ అవ్వాలి, యూత్ మెయిన్గా యూత్ ఎంటర్ అవ్వాలి. మనం చేంజ్ కోరుకుంటాం కానీ అసలైన అంటే అందులోకి దిగి చేంజ్ చేయాలని ఎవరు అడగరు. ఇంట్లో కూర్చొని మనం ఏంటంటే మనకి అరే ఇలా ఉంది అలా ఉందని మాట్లాడుకోవడమే తప్ప అసలు నిజమైన చేంజ్ మనం దిగితేనే తెలుస్తుంది. ఫస్ట్ మనం మారిస్తే ప్రపంచం మారుతుందన్న ఉద్దేశంతో ఆయన పరిచయం అవ్వడం, ప్లస్ ఆయన అలానే ఎంకరేజ్ కూడా అట్లనే చేశారు ఎమ్మెల్యే గారు. కాబట్టి అలా ఎంటర్ అవ్వడం జరిగింది పాలిటిక్స్. అంటే ఇప్పుడు మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు చెప్పారు ముఖ్యంగా? రెగ్యులర్గా ఉండే సమస్యలు అండి. అంటే ఇప్పుడు సివరేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్లు కానీ, రోడ్లు కావాలి. మనం ఉండే ఇప్పుడు ఈ ప్రాంగణం బాగుండాలని కోరుకుంటాం జనరల్గా. ఎందుకంటే యూసేజ్ డైలీ పబ్లిక్ కోరుకునేది పెద్ద ఆశలు కోరికలు ఏమి ఉండవు పబ్లిక్లో. జస్ట్ డెవలప్మెంట్ బాగుండాలని కోరుకుంటారు. మెయిన్గా ఈ డివిజన్ వచ్చి ఇట్స్ 50% బస్తీలు వస్తే 50% కాలనీలు ఉంటాయి. సో కాలనీ వాళ్ళు మ్యాక్సిమం కాలనీలో అందరూ డెవలప్మెంటే కోరుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ బెనిఫిషరీ స్కీమ్స్ ఏమున్నాయి. అదే మన బస్తీలోకి వెళ్తే ఏంటంటే బెనిఫిషరీ స్కీమ్స్, ప్రభుత్వం ఇచ్చే పథకాలు అట్లా ప్రతి ఇంటికి అందాలి. అంటే కొంతమందికి అవేర్నెస్ ఉండదు. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు, అంటే పేపర్ కానీ మీడియా కానీ ఎవరు ఫాలో అవ్వాలని వాళ్ళు కూడా కొంతమంది అన్ఎడ్యుకేట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలనేదే మా అభిప్రాయం. అయితే చాలా మంది ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక విధంగా కూడా చూసుకోవచ్చు. అంటే ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ పథకాలు అయితే ఏవైతే పెట్టారో అవి చాలా మందికి అందాలంట. పేదవాళ్ళకి అందకుండా ఎమ్మెల్యే వెనకాల మంత్రుల వెనకాల తిరిగే వాళ్ళకే అందుతున్నాయి ఇవి అని చెప్పి చాలా మంది చెప్పారు. అంటే ఏ విధంగా చూడవచ్చు మనం? అసలు ఇక ఆ పేదలకు అందినాయా లేకపోతే ఎమ్మెల్యే మంత్రుల వెనకాల ఉన్న వాళ్ళకే అందినాయా? మా కాన్స్టిట్యున్సీలో మీరు గల్లీ వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు. మీరు వేరే పార్ట్కి వెళ్తే నాకు తెలియదు కానీ బట్ మా కంపేర్ టు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వస్తే మాత్రం మీరు గల్లీ కానీ ప్రతి లేన్లో పబ్లిక్ వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు. మేము నేరుగా పబ్లిక్ అందాలి. ఏ పథకమైనా కేసీఆర్ గారు అందించిన డబల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, CMRFలు, ప్లస్ వాళ్ళు ఇచ్చిన ఎటువంటి పథకమైనా, అంటే కేసీఆర్ గారు అందించే ప్రతి పథకం డైరెక్ట్ ఇంటింటికి వెళ్ళి మేము పంచిపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు కూడా ఈ 24 hours, ఎందుకంటే దీని మీద పర్టిక్యులర్ ఎంక్వైరీ అంటే పర్టిక్యులర్గా సర్వే పెట్టుకొని ఉన్నారు ఆయన. ఎందుకంటే ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదు, ఎటువంటి కరప్షన్ జరగకూడదు మెయిన్గా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క పథకం ఆయన చేతుల మీదుగానే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి డైరెక్ట్గా మా కాన్స్టిట్యున్సీ మాత్రం పబ్లిక్కే అందని. మీరు ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారా మేడం మరి ఎవరికైనా? నేను ఇప్పించడం అంటే అది బేసిక్గా అప్లై చేసుకున్న వాళ్ళు లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. అంటే మీ చేతుల మీద ఏమైనా ఓపెనింగ్ లాట్లు ఏమైనా చేసిరా? వెళ్ళాం కదా, మేము కొల్లూరు వెళ్ళాం, డబల్ బెడ్రూమ్కి ఓపెనింగ్ అప్పుడు వెళ్ళాం. అలానే మా డివిజన్కి అందిన వాళ్ళ పట్టాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు మేము కలిసే ఇచ్చాం. ఇప్పుడు మీకు ఏదో చారిటీ కూడా ఏదో NGO ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉంది మీకు, అది ఇంకా రన్ అవుతుందా మేడం? రన్ అవుతుందండి, NGO రన్ అవుతుంది. బికాజ్ ఫస్ట్ నుంచి కాలేజ్ టైం నుంచి కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి NGO ఫామ్ చేయడం జరిగింది. NGO త్రూ యాక్టివిటీస్ అన్నీ, అంటే పేదలకి లైక్ ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే ఆర్ఫనేజెస్ కానీ, మెయిన్గా లేక్స్ని మేము అడాప్ట్ చేసుకుని లేక్స్ క్లీనింగ్ కానీ, ఈ గార్బేజ్ ఇష్యూస్ మీ ఫస్ట్ నుంచి కూడా, అంటే నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతానని నాకు తెలియదు అప్పటికి, బట్ స్టిల్ మున్సిపల్కి సంబంధించిన వర్క్సే చేయడం జరిగింది. అయితే మేడం దీంట్లో ఇందులోనే భాగంగా చూసుకుంటే మనము ఇంకోటి IT ఎంప్లాయీస్కి ఫుడ్ అనేది కాన్సెప్ట్ పెట్టారంట మీరు, అంటే ప్రొవైడ్ చేయడానికి, అది నిజమేనా? అది జస్ట్ పార్ట్ టైం, అది జస్ట్ ఒక బిజినెస్ అంతే. అంటే నేనేం ఫ్రీగా ఏం చేయలేదు, అది బిజినెస్ పర్పస్. అంటే ఇప్పుడు ఏమైనా రన్ అవుతుందా మేడం? లేదు, అది వైండ్ అప్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? అంటే మీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? అసలు మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు పబ్లిక్లో ఎక్కువ, అంటే మేము ఉంటాం, మేము చెప్పడం అంటే వన్ సైడ్ ఏదో పార్టీని డిఫెండ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ మీకే తెలుస్తుంది పార్టీలో అంటే పబ్లిక్లో ఎంత వ్యతిరేకత వచ్చింది. మెయిన్గా ఈ 10 నెలల పాలన ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజాపాలన జరిగిందా లేకపోతే ఏ పాలన జరిగిందో మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే పబ్లిక్ ఫస్ట్ టైం పబ్లిక్ బయటకు వచ్చేస్తున్నారు. అంటే 10 నెలల వ్యయంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే లోకల్ లీడర్స్కి చెప్పుకోవడం, లేకపోతే అధికారులకి చెప్పుకోవడము, లేకపోతే ఇంకా కాకపోతే మా దాకా రావడం, లేకపోతే ఎమ్మెల్యే దాకా వెళ్ళటం, అట్లా చాలా అరుదుగా జరిగేది. బట్ డైరెక్ట్ పబ్లిక్ ఎమ్మెల్యే దగ్గరికి, కార్పొరేటర్ దగ్గరికి డైరెక్ట్గా బయటకు వచ్చి సమస్యలు చెప్పుకునే సిచ్యువేషన్కి ఈరోజు మనము, అంటే ప్రభుత్వం ఇలా దిగజారిపోయిందనే అనాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన వీళ్ళు పథకాలు కూడా మేము అన్నీ అమలు చేస్తున్నాం, కానీ బీఆర్ఎస్
మొత్తం మమ్మల్ని దుష్ప్రచారం చేస్తుంది, మొత్తం ప్రజల్లో మొత్తం అట్లా తీసుకుపోతుంది అని చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు మనం దీన్ని? నేనేమంటున్నాను, మీకే ఎక్కువ తెలుసు, మీడియాకే ఎక్కువ తెలుసు. బేసిక్గా మాకన్నా ఎక్కువ మీడియాకే ఎక్కువ తెలుసు. మీరు ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి అడగచ్చు. ప్రతి గుమ్మంకి వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో పథకాలు అందినాయా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల అమల్లోకి వచ్చి వాళ్ళ పథకాలు అందినాయా అనేది పబ్లికే మీకు చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంటే కార్పొరేటర్గా ఇప్పుడైతే ఉన్నారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ మీరు దీంట్లో నెగ్గుతారా మరి ఏందనేది అందరికి తెలియాలి కదా. అది ప్రజల చేతిలో ఉంటుందండి. నేను చెప్పా కదా, ముందు నుంచే చెప్తున్నాను, గెలుపోవటంలు మన చేతిలో ఉండవు. నా సర్వీస్ వరకు, నా 5 years సర్వీస్ వరకు నేను ఎంతవరకు ఇవ్వాలో నా ఫుల్ లెంత్ సర్వీస్ నేను పబ్లిక్ అందించాలని నేను అనుకుంటున్నా. నా సర్వీస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు నన్ను మళ్ళీ ఇదే స్థానం నాకు ఇస్తారు, లేదు అంటే లేదు, అంతే. నచ్చుతా అంటే మీరు వర్క్ చేస్తేనే కదా మేడం, వర్క్ చేస్తేనే అదే అంటున్నా కదా, పబ్లిక్కి నేను నా ఫుల్ ఫ్లెడ్జ్గా 24/7 నేను ఎంత అవైలబిలిటీలో ఉండాలో, నా వరకు చేతనైనంత వరకు నేను ఎంత చేయగలుగుతానో ఈ పదవికి సంబంధించినంత వరకు నేను చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రజలు మళ్ళీ నన్ను స్వీకరిస్తే పదవిలో ఉంటాం, అంతే. అంటే మీరు స్వీకరిస్తారు అనుకుంటారా? నేను అనుకుంటా, ఎందుకంటే నా సర్వీస్లో ఎటువంటి లోపం లేనప్పుడు డెఫినెట్గా నేను ప్రజలు స్వీకరిస్తారని అనుకుంటాను. ఇంకా మీ డివిజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా, ఇప్పుడు వర్షాలు పడితే మొత్తం ఊరిలోనే ఎండిపోతున్నాయి, ఇలాంటి వాటిపైన మీకు ఇంకా మీ డివిజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవి నిరంతర సమస్యలండి. జనరల్గా మనకి డైలీ ఎలా మనకి నిత్యావసరాల వస్తువులు ఉంటాయో అలానే నిరంతర సమస్యలు కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే ఈరోజు మేము సివరేజ్ లైన్లు కొత్త వేసి మళ్ళీ లైన్లు బడ్జెట్ తెచ్చుకొని కొత్త లైన్ వేసినా కూడా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాత, ఎందుకంటే మన పాపులేషన్ బేసిక్గా బేస్డ్ ఆన్ పాపులేషన్ బేస్ అయి ఉంటాయి కాబట్టి మళ్ళీ అవి నిండుతాయి, మళ్ళీ మేము చేస్తూనే ఉండాలి. ఇది నిరంతర సర్వీస్ ప్లస్ థ్యాంక్స్ అంటే థ్యాంక్ఫుల్నెస్ లేని సర్వీస్. అంటే మనం ఎంత చెప్పినా థ్యాంక్స్ అనే వర్డ్ రాదు, ఎందుకంటే మేము చేస్తూనే ఉండాలి. అది అంతే, నిరంతర సర్వీస్. కాబట్టి డెఫినెట్గా ఈ పదవిలో ఉన్నా లేకపోయినా నేను పబ్లిక్లో అందుబాటులోనే ఉంటాం కాబట్టి చేస్తూనే ఉంటాం. ఒక మాటలో కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ ఎవరు తెలంగాణ బాపు, అంతే. అందరికీ తండ్రిలాగా, తండ్రి స్థానంలో ఆయన ఉండి కూర్చుని రాష్ట్రం అంటే ఈ రాష్ట్రాన్ని తన బిడ్డగా భావించి ఏం చేస్తే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేసుకుంటూ వచ్చారు, అంతే. అంటే మీరు ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం మాగంటి గోపీనాథ్ గారు అంటున్నారు. అవును. అంటే తన పైన మీ ఒపీనియన్ ఏంది అసలు? మాగంటి గోపీనాథ్ అంటే కొన్ని ఏరియాలలో కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి పడవచ్చు. అంటే అది చాలామందికి కొంచెం వర్క్ చేయడు, కొంతమంది ఏమో వర్క్ చేశారని అంటున్నారు. మీరు చూసిన మీ అనుభవంతో అసలు మాగంటి గోపీనాథ్ అంటే ఏంది అసలు ఒకసారి చెప్పండి. చెప్తున్నా కదా, ఆయన 24/7 పబ్లిక్లో అందుబాటులో ఉన్న నాయకుడు. బేసిక్గా నాకు ఇన్స్పిరేషన్ వచ్చిందే ఆయన వల్ల. బేసిక్గా ఒక టీ షాప్, మీరు నమ్ముతారో లేదో, నాకు అసలు ఇన్స్పిరేషన్ రావడానికి రీజన్ ఏంటంటే, ఒక చిన్న టీ షాప్, నేను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు అప్పటికి, మా ఇంటి దగ్గర ఏదో టీ షాప్ వల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు అంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే అది తీపించడానికి రావడం నేను ఏ రోజు చూడలేదు. అంటే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారంటే ప్రతి దానికి, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారంటే ఆయన ఏ టైంలో అయినా అవైలబిలిటీలో ఉండే లీడర్ కానీ ఆ నాయకత్వం కానీ నేను ఆయనలోనే చూశాను. కాబట్టి అది ఇన్స్పిరేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ నాకు స్టార్ట్ అయింది అలా, ఆయన ద్వారా స్టార్ట్ అయింది. సో దాని తర్వాత చెప్పిన ప్రతి ఒక్క పథకం కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఆయన కీన్గా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతుల మీదుగా జరిగేలాగా, అంటే అంత అబ్జర్వ్ చేసి ఎక్కడ ఎక్కడ నెగ్లిజెన్సీ లేకుండా, ఏ కరప్షన్ లేకుండా జరగాలనేది ఆయన ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చారు. కేటీఆర్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది. డెఫినెట్గా కలుస్తారు, ఎప్పుడైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే కలుస్తారు. అండ్ ఆయన కేటీఆర్ గారు కూడా లైక్ యూత్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అసలు కేటీఆర్ గారి గురించి చెప్పడానికి ఏముంటుంది, అది అంతే, ఒక క్రేజ్ అంతే. అవును, చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కాకుండా కేటీఆర్ గారు అక్కడ మనకు ఐటీ మినిస్టర్ లేడని చెప్పి చాలా మంది బాధపడ్డ విషయాలు కూడా మనం కొన్ని చూసినాము. అంటే అంత చేసిన వ్యక్తి అట్లా పార్టీ కూడా అంత మంచిగా డెవలప్ చేసిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. చేసిన తర్వాత కూడా ఓడిపోయింది, అసలు అది చాలా ఘోరం. అసలు అది ఎందుకు, అసలు మొత్తానికి ఓవరాల్ కాన్సెప్ట్ చెప్పండి. అసలు మీరు ఎందుకు ఓడిపోయింది పార్టీ? అంటే చాలామంది ప్రజలు చేసిరు చేయలేదు అట్లే చెప్తున్నారు. మీరు ప్రజల్ని ఎప్పుడు నిందించమండి మేము, ఎప్పుడు మేము ప్రజల్ని నిందించదలుచుకోలేదు కూడా, పార్టీ కూడా అలానే ప్రజల్ని నిందించదు. మేము ఓడిపోవడానికి కారణాలు అనేకాలు ఉండొచ్చు. ఎందుకంటే మెయిన్గా మీరు చూసుకుంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో అందరు
ఎమ్మెల్యేలని ప్రజలు ఎన్నుకున్నారు. ఎందుకంటే కేవలం కేటీఆర్ గారి వల్ల. కేటీఆర్ గారి బ్రాండ్ అట్లా ఉండిపోయింది. ఎందుకంటే యూత్ ఎడ్యుకేటెడ్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఎవరైనా సరే కేటీఆర్ గారు అంటే అసలు ఇష్టం లేని వ్యక్తి కానీ లేకపోతే ఆయన్ని అభిమానించిన వ్యక్తి కానీ ఎవరు ఉండరు. ఎందుకంటే అంత వాస్ట్ డెవలప్మెంట్. మీరు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్, ఇప్పుడున్న హైదరాబాద్ మీరే చూడొచ్చు, కనిపిస్తుంది డెవలప్మెంట్ డైరెక్ట్గా మనకి కనిపిస్తుంది. కళ్ళతో కనిపించే నిజాలు అయితే అబద్ధాలని చెప్పలేం కదా. ఆ నిజం చూసైనా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ వరకు అయితే అందరూ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఇది చూసారు. బట్ ఎక్కడో డిస్ట్రిక్ట్స్లో ఓకే మారుమూల దీనివల్ల ఏంటంటే మెయిన్గా మీరు చెప్తే ఫీల్ అవుతారేమో కానీ దీనికి కారణం సోషల్ మీడియా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా చేసిన నెగిటివ్ పబ్లిసిటీ ఏదైతే ఉందో, అంటే అందలేదు, కొన్ని పథకాలు అందలేదు, అంటే అందినోళ్ళు అంటే చూపించడం వల్ల. మెయిన్గా ఇప్పుడు మీరు నేను ఉన్నారు, మీకు ఒక పథకం వచ్చింది, నాకు ఒక పథకం రాలేదు, ఆబ్వియస్గా నాకు కోపం, అదే అతనికి ఎలా వచ్చింది నాకు ఎందుకు రాలేదు అనేది వస్తుంది కదా. ఇది మెయిన్గా అది ఎందుకు రాలేదని ఎవరు ఆలోచించరు. అంటే ఇప్పుడు నాలో మేబీ నాకు ఆ పథకానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు, లేకపోతే అది సంబంధించి మనం సబ్మిట్ చేయాల్సిన లేట్ చేసి ఉండొచ్చు, ఏదైనా అనేక కారణాలు ఉండొచ్చు. కానీ రాలేదు అనేది మాత్రమే లోపల ఉంటుంది. కానీ దీన్ని ఫోకస్ చేసింది మీడియా. మెయిన్గా ఏంటంటే అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోద్దు మీడియా, ఎందుకంటే మీడియా సహకారం లేదే మేము కూడా ఈ పొజిషన్లో ఉండము. ఎట్లా అయితే అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ చేసింది కాబట్టి నెగిటివ్ పబ్లిసిటీ మెయిన్గా ఎక్కువ అయ్యి, ప్లస్ కాంగ్రెస్ చేసిన ఏదైతే దొంగ హామీలు ఉన్నాయో, మెయిన్గా 6 గ్యారంటీలు అంటే ₹1,00,000 అందుతున్నాయి. ఓకే, కేసీఆర్ గారు మాకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నారు. దీని మీద తులం బంగారం అన్నారు. తులం బంగారం ఇస్తే అది ఇంకా వస్తుంది కదా, ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అనే ఆశతో వేసారు అనేది మాయమాటలు చెప్పించి మొత్తం అంటారు మీరు. ఒక మాటలు చెప్పాలి అంతే మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారనే ఉద్దేశం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అన్నారు మీరు, ఈ సోషల్ మీడియా అంతా కేటీఆర్ గారు మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు, మీరేమో కేటీఆర్కి అగేనిస్ట్ గా అని చెప్తున్నారు. బీఆర్ఎస్ సెల్ సోషల్ మీడియా డెఫినెట్గా కేటీఆర్ గారు ఉంటారు. లైక్ హీస్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, నేను కాదని చెప్పట్లేదు. బట్ హీఈస్ యాక్టివ్ ఓన్లీ ఇన్ అంటే పర్సనల్ ప్రొఫైల్స్లో. అంటే ఆయన ట్విట్టర్ కానీ ఆయన ఏదైనా సరే ఆయనంతటా ఆయనే చూస్తారు, ఆయన రియాక్ట్ అవుతారు. సెపరేట్ కేటీఆర్ గారి ఐటీ సెల్ ఉంది. డెఫినెట్గా కేటీఆర్ గారి టీం ఏదైతే మీరు చూస్తున్నారు, ఆయన ఈ రోజు కూడా పదవిలో లేనంత మాత్రాన ఆయన ఏం స్పందించకుండా లేరు. కేటీఆర్ గారి ట్విట్టర్ చూస్తే డెఫినెట్గా ఏ మారుమూల గ్రామంలోనైనా ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే డెఫినెట్గా కేటీఆర్ గారి టీం అక్కడ ఉంటుంది. అది మీరు అవునన్నా కాదన్నా అది నిజం. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం. అంటే రూమర్స్ ఎక్కువ వస్తాయి దాంట్లోకి వెళ్ళని చెప్పి చాలా మంది అంటున్నారు. మంచి జరిగే చోటే రూమర్స్ ఉంటాయి కదండి, మంచి జరిగే చోటే వెనకాల లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. సో రూమర్స్ అని పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకెళ్ళలేం. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మంత్రులు కానీ చాలా మంది ఆ పార్టీలకు పోయారు. అసలు మీరు ఎందుకు పోలేదు మరి? నాకు చెప్తున్నా, నేను పుట్టి పెరిగిన ప్లేస్ ఇది కాబట్టి నా ప్లేస్ మెయిన్గా మన ప్లేస్ని మనం డెవలప్మెంట్ చేసుకొని మనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చింది ఈ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రానికి కానీ మెయిన్గా పర్టికులర్గా జిహెచ్ఎంసీ కానీ తెచ్చిన పేరు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నేను పార్టీని వదిలి వెళ్ళదలుచుకోలేదు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లకి ఏమైనా బిల్లులు పెడితే అమలు చేస్తలేరంట, నిజమేనా ఇది? అసలు ఉంటే కదా వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా. ఇప్పుడు మొత్తం వచ్చారు 8 నెలల్లో మాకు తెలిసి మా దగ్గర డీసీ ఇది సెకండ్ డెప్యూటీ కమిషనర్ ఏదైతే వార్డ్ లెవెల్ ఉన్నారో సెకండ్ పర్సన్. పోలీస్ని చూస్తే 4th CI 4 CIలు మారారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి తెలుసుకొని పని చేసేసరికి టైం అయిపోతుంది, నెలలు దాటిపోతూ ఉంటాయి కదా. వాళ్ళకి అసలు తెలిస్తే కదా ఏమైనా చేయడానికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరంటూ? అవును, డెఫినెట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ప్లస్ వాళ్ళకంటూ ఒక మెయిన్ ప్రోటోకాల్ ఎవరైతే మెయిన్ పర్సన్ పైన హెడ్ నడిపిస్తే, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు మాన్సూన్ సీజన్ నడుస్తుంది. మాన్సూన్ సీజన్లో చిన్న వార్డ్ లెవెల్లో ఏం పనులు జరుగుతున్నాయా లేదా, అసలు మనం ఇస్తున్న నిధులు అమల్లోకి వస్తున్నాయా రావట్లేదా అనేది ఆయన చెక్ చేస్తూ ఉండేవాళ్ళు, కీన్ అబ్జర్వ్. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్గా ఆయన అన్ని చూస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు చూసేవాళ్లే లేరు, పట్టించుకునే వాళ్ళే లేరు. ఎవరు ఎక్కడ వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కూడా తెలియదు. ఇప్పుడు నేను యాజ్ అ కార్పొరేటర్, డివిజన్ కార్పొరేటర్, నేను ఇక్కడ అధికారులను పిలిచి అయినా ఇప్పుడు ఏంటంటే అంతకుముందు
ఫ్రెండ్లీగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం హార్ష్గా ఏంటంటే కొట్లాడి చేపించుకోవాల్సి వస్తుంది పనులు. ఎందుకంటే అందరికీ నిర్లక్ష్యం, మెయిన్గా డిసిప్లినరీ లేకపోతే, మెయిన్ గవర్నమెంట్లో డిసిప్లిన్ అనేది లేకపోతే అందరూ నిర్లక్ష్యంగానే పనిచేస్తారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఎన్ని దోమలు కుడుతున్నాయి అసలు. అంత మా టైంలో 10 సంవత్సరాల్లో అసలు ఆ దోమలు అనేవి అంటే లేవని నేను చెప్పట్లేదు. ఫాగింగ్ మెయిన్ గా, ఇప్పుడు ఈ మెయిన్ మాన్సూన్ సీజన్ గురించి చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను. మాన్సూన్ సీజన్ లో బ్రీడింగ్ ఎక్కువ జరుగుతుంది, మస్కిటో బ్రీడింగ్. సో మస్కిటో బ్రీడింగ్ కంట్రోల్ అనేది ఉండేది మాకు. అంటే మేము మాన్సూన్ సీజన్ రాకముందే ఎక్కడైతే నాలాలు, చెరువులు, ఏదైతే మెయిన్ అడవి ప్రాంతాల టైప్ ఉంటాయో ఆ ప్లేసెస్ లో మేము ఫాగింగ్ ముందుగానే చేయడము, లేకపోతే కొంచెం బ్రీడింగ్ కంట్రోల్ చేసే మెడిసిన్స్ ని యూజ్ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళం. బట్ అవన్నీ ఇప్పుడు లేవు. కేసీఆర్ గారు, కవిత గారు లోపల అయిన తర్వాత, జైల్లోకి అయిన తర్వాత ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎందుకంటారు? నిజం బయటకు వస్తుందని. నిజము ఆటోమేటిక్ గా స్కామ్ చేసిందని చెప్పి ఒప్పుకుంటున్నారా? అది స్కామ్ కాదండి. ఇప్పుడు నిజాలు బయటకు వస్తాయి. నిజం అనేది ఎవ్వరు అంటే దాచినా దాగంది. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. కాబట్టి నిజం వాటంతా ప్రజలే తెలుసుకుంటారన్న ఉద్దేశం. ఇప్పుడు తన బిడ్డ మీద, తన కూతురు మీద తను చెప్పుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ప్రజలే తెలుసుకుంటారు ఏం జరిగింది ఏంటి అని. ఇప్పుడు ఇన్ని రోజులు 165 days ఆవిడ జైల్లో పెట్టి ఆవిడ శిక్ష వేశారు. కానీ చెయ్యని తప్పుకి ఇప్పుడు బేసిక్గా నిరూపించాలి. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ, ఈడీ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి బేసిక్గా. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని మామూలుగా ఏదైనా సరే ప్రూవ్ అవ్వకుండా మీరు అన్ని రోజులు, అంటే జస్ట్ ఎంక్వైరీ పేరుతో అన్ని రోజులను రిమాండ్లో ఉంచడం అనేది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. అయినా కూడా ఉంచారు. బట్ ఆవిడ అన్నిటికీ సహకరించారు. చూపించాలి కదా, ట్రాన్స్పరెన్సీ చూపించిందా ఈడీ? ఈ రోజు వరకు ఒక ప్రూఫ్ అయినా చూపించిందా కవిత గారు కేసులో ఉన్నారు, పర్టికులర్గా ఉన్నారు అని? చూపించారు. మొత్తం వాయిదాలు వేసుకున్నారంట, మీరేమో మళ్ళీ ఉల్టా చెప్తున్నారు. ఏంటి? కవిత గారు విచారణలకు మొత్తము అప్పుడేపి ఇప్పుడేపి అని చెప్పి వాళ్ళతో ఇప్పుడు 165 days వాళ్ళతోనే ఉన్నారు కదా. సరే ముందు ఓకే, మీరు చెప్పినట్టు వాస్తవం కావచ్చు, ఆవిడ వాయిదాలు వేయించుకుని ఉండొచ్చు. కానీ నేను అంటుంది ఇప్పుడు 165 days వాళ్ళతోనే ఉన్నారు కదా, ప్రూఫ్ ఏం చూపించారు? 165 days తర్వాత మీకు ఒక ప్రూఫ్ ఉందా? ఒక ఏమైనా ఈడీ బయటకు చూపించిందా? మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు పోతలేడు కేసీఆర్? ఇప్పుడు ఆయన ఒక చెప్తున్నా కదా, ఒక ప్రజా నాయకుడిగా ఒక తండ్రి స్థానంలో రాష్ట్రాన్ని ఇట్లా ఒక నడిపించినప్పుడు ఆయన బేసిక్గా అంతకు ముందు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటారు, కేసీఆర్ గారు అక్కడెక్కడో ఉండి ఏదో 10 సంవత్సరాల్లో కూడా ఇదే నెగిటివ్ కమెంట్స్ వినిపించింది కేసీఆర్ గారు. బట్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండని, కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండని, లేకపోతే సెక్రటేరియట్లోకి వచ్చి కూర్చొని ప్రజలకి అందుబాటులో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు మేము ఉన్నాం. ప్రతి ఒక్క పథకం, ప్రతి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్క పథకం మేము అందించడానికే ప్రయత్నించాం. ఆయన ఉద్దేశంలో ఎప్పుడైతే డైరెక్ట్ ప్రజలు, కార్పొరేటర్ కాదు, ఫస్ట్ కార్పొరేటర్ డివిజన్ లెవెల్ కార్పొరేటర్ ఉంటారు, తర్వాత ఎమ్మెల్యే ఉంటారు, తర్వాత మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి ఉంటారు. ఇదే ప్రోటోకాల్, బేసిక్ ప్రోటోకాల్. అయితే ఎప్పుడైతే ప్రజలు పెన్షన్ రాలేదనో, సివరేజ్ ఓవర్ఫ్లో అయిందనో, లేకపోతే వాటర్ రావట్లేదనో డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసే స్థితికి వచ్చిందంటే సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. అది సిస్టమ్ ఆయన సిస్టమేటిక్గా తీసుకెళ్లారు కాబట్టి ఆయన రాలేదు, అంతేకాని ఆయన అందుబాటులో ఉండకూడదని కాదు. ఇప్పుడు అది ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఇదే ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, ప్రజలకు అందుబాటులో లేరు. ఈ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల అంత ఇది జరుగుతుంది, కానీ నెగిటివిటీ బాగా జరుగుతుంది. కానీ బట్ నేను అనేది ఏంటంటే అసలు వెన్ సిస్టమ్ ఇస్ గోయింగ్ కరెక్ట్, నేను ప్రతి ఒక్కళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు ఎప్పుడో తప్పు జరిగితే కదా మీకు ముఖ్యమంత్రి దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి మీకోసమే కదా 24 గంటలు ఆయన ఉండి ఏ పథకం ఎట్లా అమలు చేస్తే అనేది అధికారులతో ఏ సంభాషణలు లేకుండా, లేకపోతే ఏ మీటింగ్స్ లేకుండా అయితే ఇన్ని పథకాలు బయటికి రావు కదా. ఒక దళిత బంధు అనే పథకం ఎవరు కనిపెట్టారు? ఒక కళ్యాణ లక్ష్మి అనే పథకం అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినాయా? ఒక ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇస్తే ఒక అప్పు లేకుండా పేద కుటుంబం పెళ్లి జరుగుతుంది అనేది ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతకుముందు ఆలోచించారా? అట్లాంటి వ్యక్తి ఆయన ఆలోచనలతో మనకు నడిపిస్తున్నప్పుడు ఆయన కనిపిస్తే ఏంటి, కనిపించకపోతే ఏంటి? పనులైతే అవుతున్నాయి, మరి అవుతున్నాయి కదా, మీ దాకా వస్తున్నాయి కదా. అక్రమాలు కూడా జరిగినాయి అంటారు. అక్రమాలు ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రాలో చాలా వరకు మొత్తం అక్రమాలే నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తానండి, నా డివిజన్ వరకు నేను రూలింగ్ గవర్నమెంట్, ఐఎమ్ నాట్ కరప్టెడ్. నేను కూడా 10 సంవత్సరాలు నేను కూడా అధికారులకి కంప్లైంట్స్ ఇచ్చా. కొన్ని అధికారుల నిర్లక్ష్యం ఉంటుంది ఇందులో, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం ఉంటుంది. ఎందుకంటే కొంత స్వేచ్ఛ
నేను చెప్తున్నా కొంత స్వేచ్ఛ మా ప్రభుత్వంలో కూడా అధికారులకు ఇచ్చారు. ఎట్లాంటి స్వేచ్ఛ అంటే నేను కంప్లైంట్స్ ఇచ్చాను. మా దగ్గర కొన్ని అక్రమ నిర్మాణాలు కానీ లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ కానీ 10 years అంటే నేను వచ్చి 3 years అవుతుంది. 3 years టైంలో నేను కూడా ఇవ్వడం జరిగింది. బట్ కొన్ని యాక్షన్ తీసుకున్నారు, కొన్ని తీసుకోలేకపోయారు. ఎందుకు తీసుకోలేకపోయారు అంటే కోర్టుకి వెళ్తాము, కోర్టుకి అప్రోచ్ అయ్యి ఏదో ఒకటి స్టే తీసుకురావడము అట్లాంటివి జరిగి కొన్ని ఆగిపోవడం జరిగింది. దానివల్ల అధికారులకు కూడా ఒక స్టాప్ అంటే ఆ నోటీస్ చూడగానే ఎక్కడో చోట ఆగుతుంది. ఓకే, దీని మీద రిప్లై ఇవ్వాలి, మళ్ళీ రిప్లై ఇచ్చాక మళ్ళీ పేచీకి రావాలి, మీకు కోర్టుకి వెళ్ళాక మీకు తెలిసిన విషయమే. అట్లాంటి జరిగిన వాటిలో నిర్లక్ష్యం జరిగింది. కానీ జరిగే టైంలో ఫస్ట్ స్టార్టింగ్లో మేము కూడా డెమాలిష్మెంట్స్ చాలా చేసాం. ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్గా కట్టినవి కూడా మేము కూడా డెమాలిష్మెంట్ చేసాం. చాలా జరిగినాయి మా దగ్గర, మా గవర్నమెంట్లో కూడా జరిగిన చూపించుకోవడం చెప్తున్నా కదా, మెయిన్గా సోషల్ మీడియా. ఇప్పుడు వాళ్ళు చూపించుకుంటున్నారు, మేము చూపించుకోలేదు. మాలో నెగిటివ్ ఏం జరిగింది అన్నారు కదా, మాలో నెగిటివ్ ఏం జరిగిందంటే మేము చేసిన మంచి చూపించుకోలేకపోయాం. ఎందుకంటే మంచి అనేది పబ్లిక్కి తెలుస్తుంది కాబట్టి అనేది చూపించుకోవాల్సిన అవసరం లేదు అని మేము భావించాం కాబట్టి ఇది జరిగింది. అంటే మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది ఏంటంటే, కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత తినే అన్నంలో మన్నేస్తున్నారని చెప్పి ఒక స్లోగన్ కూడా చాలా స్ప్రెడ్ అయింది. ఇదైతే అంటే కోచ్ అనుకో. అంటే ఇప్పుడు మీకు బిల్స్ అవి ఇవన్నీ మొత్తం నడుస్తున్నాయి అంటే ఇప్పుడు ఇస్తున్నారా మేడం? మళ్ళీ మీకు ఏమైనా బిల్స్ పాస్ చేస్తున్నారు? నేను చెప్తున్నా కదండి, నేను 8 months లో 3 జోనల్ కమిషనర్స్ మారారు. నేను అట్లీస్ట్ ఇక్కడ లోకల్ గా సిఐ ఇన్స్పెక్టర్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ 4 మారారు, డీసీలు 2 మారారు, జోనల్ కమిషనర్లు 3 మారారు. ఎందుకంటే మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టానిక ఏమో మరి తెలీదు, మరి ఏం ఎందుకు మార్చుకుంటున్నారో ఏం జరుగుతుందో మరి మాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు మేము ఫస్ట్ కలిసి, ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కలిసి కనీసం జోనల్ మీటింగ్స్ జరిగేవి. మాకు జోనల్ లెవెల్ మీటింగ్స్, ఒకవేళ వార్డ్ లెవెల్లో ఇప్పుడు ఏ శాంక్షన్స్ అయినా జోనల్ లెవెల్లో జరగాలి. జోనల్ మీటింగ్స్ జరిగేవి, ఏం జరుగుతున్నాయి ఏంటి అని అట్లీస్ట్ అడిగేవాళ్ళు. అసలు కోఆర్డినేషనే లేదు. మెయిన్గా ఇప్పుడు పబ్లిక్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఏం సమస్య అయినా సరే మమ్మల్ని అడుగుతారు, కానీ డైరెక్ట్ అధికారుల దగ్గరికి అయితే వెళ్ళరు. ఫస్ట్ పాయింట్లో మమ్మల్ని అడుగుతారు. కాబట్టి నేను స్పందించాలంటే ఫస్ట్ అధికారులు నాకు కోఆర్డినేషన్ ఉండాలి కదా, అధికారులకు కోఆర్డినేషనే లేదు. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు మొత్తం అంతా రెడ్డిల పాలన నడుస్తుందని అన్నారు. నేను ఐ విల్ నాట్ టాక్ అబౌట్ క్యాస్ట్ అండి ప్లీజ్. ఎందుకంటే ఐఎమ్ అగెయిన్స్ట్ క్యాస్ట్ బేసిక్గా. నేను అట్లా నేనేమి నాకేం లేవు. వర్క్ నడుస్తే సరిపోతుంది అంతే. ఎవరైనా సరే వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మొత్తానికి అయితే చూడవచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు నెక్స్ట్ ప్లాన్ ఏంది అసలు? ఇప్పుడు అంటే గెలుస్తారా గెలవరా అనేది మాకు ఒకటి చెప్తే. అసలు మీ ఇంకా సమస్యలు ఉన్నాయి ఇక్కడ చెప్తున్నా కదా, నిరంతర సమస్యలు ఉంటూనే ఉంటాయి. బట్ ఓకే, అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఏముండవు ఉంటాయి. నేనేం చెప్తున్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 3 yearsలో నాకు చేతనైనంత వరకు ఎంత ఫండ్స్ తీసుకురాగలిగి, ఎమ్మెల్యే గారి బడ్జెట్ కానీ లేకపోతే జోనల్ లెవెల్ బడ్జెట్ కానీ ఎంతవరకు తేగలిగితే తీసుకొచ్చి మేము చేయవలసిన పనులని చేపిస్తున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, పెండింగ్ పనులు లేవని నేను చెప్పను, ఉన్నాయి. అవి కూడా నేను ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు ఫ్రెండ్లీగా చేసుకున్న పనులు ఇప్పుడు కొట్లాడి చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొట్లాడి బడ్జెట్ తెచ్చి చేయించాలని అనుకుంటున్నాను. నాకు ఇంకో 1.5 year టర్మ్ ఉంది. 1.5 year టర్మ్లో ఎంత చేయగలిగితే అంత చేయాలనే ఉంది. ఇప్పుడు కవిత గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక పెద్ద ప్లాన్ మారుస్తున్నారంట. మరి ఏంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అవి రూమర్సా నిజమా అన్నది మనకు తెలియదు. బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మారుతారని చెప్పేసి వస్తున్నాయి రూమర్స్. మరి ఏంది? యాక్చువల్గా మేము కూడా ఇప్పుడు వెళ్ళాలి, కవిత గారి దగ్గరికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. బట్ స్టిల్ ఓకే, క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన థర్డ్ ఫ్రంట్, మెయిన్గా ఫెడరల్ ఫ్రంట్ అనేది తీసుకొచ్చి కాన్సెప్ట్ అంటే మెయిన్గా రీజనల్ పార్టీస్ అన్నిటికీ బలం ఉండాలి. అన్ని నేషనల్ పార్టీస్తో కలిసిపోకూడదు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎందుకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు, మెయిన్గా అందరూ అడిగే క్వశ్చన్. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రీజన్ ఏంటంటే, ఎక్కడైతే ఆయన ఇప్పుడైతే రాష్ట్రంలో చేసిందంతా కూడా యావత్ దేశమంతా కూడా కోరుకున్నారు. అంటే దేశమంతటా కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూసే విధంగా మన పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ జరిగినాయి. మనం మెయిన్గా జీడిపి రేట్ ఏదైతే ఎకనామిక్ రేట్ ఏదైతే ఉందో ఇండియాలో నెంబర్ 1 సిటీకి మనకి హైదరాబాద్ని తీసుకురాగలిగారు. సో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. ఎప్పుడైతే థర్డ్ ఫ్రంట్ కోరుకున్న వ్యక్తి అంటే ఫెడరల్ ఫ్రంట్ అంటే పైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకుండా రీజనల్ పార్టీస్కి బలం రావాలి.
ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీస్ అన్ని కలుపుకొని ఆయన ఒక సెపరేట్ ఒక పార్టీని చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే వెళ్ళారో ఏ పార్టీతో ఆయన విలీనం అవ్వరు. ఓకే. ఇది కేసీఆర్ గారిది పర్సనల్గా చూసినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకపోయినా అని కాదు, నేను యాజ్ అ పర్సన్ నాకు ఆయన వ్యూహాలు కానీ ఆయన ఏదైతే 10 సంవత్సరాలు ఆయన అనుకున్నది కానీ ఆయన కోరిక కానీ ఇదే అని నా అభిప్రాయం. కాబట్టి ఏ పార్టీలోనూ బీఆర్ఎస్ పార్టీ విలీనం అవ్వదు, కాంగ్రెస్తోనూ అవ్వదు, బీజేపీతోనూ అవ్వదు. నెక్స్ట్ కంబ్యాక్ గట్టిగా ఉంటుంది అంటారు ఇక. చాలా గట్టిగా ఉంటుంది. ప్రజలే ఇస్తారు, ప్రజలే ఆ తీర్పునిచ్చే, ప్రజలే నించోబెడతారు. మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు అన్నారు, మొత్తానికి ఇక లాస్ట్ మొత్తం ఎండింగ్ అయితే వేద్దాము. మాగంటి గోపీనాథ్ గారు అన్నారు, మాగంటి గోపీనాథ్ గారి గురించి చెప్పండి మొత్తం. చెప్తున్నా కదా, ఆయన ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి కాబట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో 3వ సారి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అది మాగంటి గోపీనాథ్ గారు. ఆ చరిత్ర అంటే తిరగరాసే, అంటే హిస్టరీని ఎప్పుడు రిపీట్ చేస్తూనే, అంటే హిస్టరీ రిపీట్స్ అన్నట్టు ఆయన ఎట్లా అంటే దాని రికార్డ్స్ని బ్రేక్ చేసి ఆయన థర్డ్ టైం ఎమ్మెల్యేగా గెలవడం. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారే ఉంటారు అంటారా? జెండా అట్లా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆడియన్స్కి మొత్తానికి మీ పార్టీ గురించి, మీ గురించి మొత్తం చెప్పాలనుకుంటే ఏం చెప్పగలుగుతారో ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి. ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలతోనే ఉండే పార్టీ. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మేము ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం. ఎటువంటి సమస్యలు అయినా కూడా మీరు నేరుగా మా దగ్గరకో, లేకపోతే డివిజన్కి సంబంధించిన సమస్యలు అయితే మా దగ్గరికి, లేకపోతే నియోజకవర్గ సమస్యలు అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మేము నిరంతర సర్వీస్ ఇస్తూనే ఉంటాం. మేము ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే డెఫినెట్గా ప్రభుత్వంతో కొట్లాడి మరి ఆ సమస్య తీర్చడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.